హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ మనకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ అప్డేట్ అనేది ఒక 2 days బ్యాక్ అయితే వచ్చింది. అదేంటంటే మనకి ఇండియన్ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ అనేది వితిన్ 1 weekలో అయితే మ్యాక్సిమం మనకి రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. సో నోటిఫికేషన్ రాగానే మీకు ఏజ్ లిమిట్ గురించి అయితే అప్డేట్ మళ్ళీ వీడియో చేస్తానండి. సో అంతేకాకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు ఒక అప్డేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో కావాలనుకున్న ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా కింద లైక్ అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా చేయండి. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను ఇండియన్ ఆర్మీకి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తున్నప్పుడు అక్కడ కామెంట్స్లో కామెంట్ అయితే వచ్చింది, నేను ఇండియన్ ఆర్మీ అగ్నివీర్కి ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాను. సో నాకైతే ఇక్కడ చూడండి మీకు కామెంట్ అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాను, సో నాకు ఏమైనా సమ్ ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే చెప్పండి అని చెప్పి చేయడం జరిగింది. సో ఎవరైతే ఇండియన్ ఆర్మీకి ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నారో లేదా ఇదే ఫస్ట్ అప్లికేషన్ మనకి ఇండియన్ ఆర్మీకి చేస్తున్నారో వారందరూ ఏ రకంగా మనకి ప్రాక్టీస్ అనేది అవ్వాలి అనేది అయితే వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనకి ఇండియన్ ఆర్మీకి అప్లై చేసేటప్పుడు మీకు ఎగ్జామినేషన్ కన్నా ముందుగా మీకు ఫిజికల్ టెస్ట్ అయితే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంటే గ్రౌండ్ కానీ ఈవెంట్స్ కానీ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫస్ట్ కదన్నా మరి గ్రౌండ్ సెకండ్ కదా అంటే, ఎగ్జామినేషన్ ఫస్ట్ ఉన్నా సరే మనకి ఎగ్జామ్ అనేది ఎలిమెంటరీ లెవెల్ మ్యాథమెటిక్స్ కానీ లేదా ఎలిమెంటరీ లెవెల్ సిలబస్ కానీ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక ఎగ్జామినేషన్ కాకుండా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మాత్రం మనకి కొద్దిగా గట్టిగా అయితే ఉంటుంది. సో ఏ విధంగా అంటే 1600 meters రన్ అనేది ఉంటుంది. సో ఇది ఏ విధంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అండ్ పులప్స్ అనేది ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఈ రకంగా అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ అంతేకాకుండా మనకి ఎగ్జామినేషన్లో ఏ రకంగా మనకి ఎగ్జామ్ మార్క్స్ అనేవి ఎక్కువగా తెచ్చుకోవచ్చు అనేది కూడా వీడియో లాస్ట్లో క్లియర్గా అయితే మీకు చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. బిఫోర్ దట్ మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్, యూపీఎస్సీ గ్రూప్స్ ఇవే కాకుండా మన దేశంలో ఎన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ వస్తున్నాయో అన్నీ మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. విత్ లింక్స్తో సహా మీకైతే మన అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. ఫస్ట్ వచ్చేసి గ్రౌండ్ గురించి మాట్లాడదాం. గ్రౌండ్ గురించి ఏంటంటే మీరు హైట్ చెక్కింగ్ అయిపోయాక గ్రౌండ్లో ఎంటర్ అవుతారు. సో ఎంటర్ అయిన తర్వాత మీకు 1600 meters అనేది రన్ చేయడం జరుగుతుంది. సో ఈ 1600 meters ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఒక 1 minute ఇంట్రో అయితే చెప్పాను. సో ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే మీరు 1600 కాకుండా 2 km ప్రాక్టీస్ చేయండి. ఈ 2 km రన్ ఎందుకు ప్రాక్టీస్ చేయమంటున్నామంటే మీరు 1600 ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు గ్రౌండ్లో ఎంటర్ అయినప్పుడు ఈ యొక్క 300 members ఒకేసారి రిలీజ్ చేసినప్పుడు మీ యొక్క పొజిషన్ అనేది 1600 కన్నా ఎక్కువగా పడినట్లయితే మీరు రన్నింగ్ అనేది కవర్ చేయలేరు. సో అందుకే 2 km 6 కల్లా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి అలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఎటువంటి గ్రౌండ్ అయినా సరే ఏ ప్లేస్లో పడినా సరే మ్యాక్సిమం మీరు క్లియర్ చేయగలరు. రెండోది ఏంటంటే మనకి రన్నింగ్ ట్రాక్ అనేది ఈ విధంగా ఉన్నట్లయితే ఇంకా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో రన్నింగ్ ట్రాక్లో మీరు ఈ బార్డర్లో అయితే పరిగెట్టడానికి ప్రయత్నించండి రన్ చేసేటప్పుడు. ఎందుకంటే మనకి మీరు కానీ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఈ పొజిషన్లో పడితే మీరు పైనుంచి కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అందరినీ కవర్ చేసుకుంటూ మీరు రన్ అయితే కొట్టాల్సి వస్తుంది. సో బిఫోర్ దట్ మీరు ఇక్కడ పడితే మనకి బార్డర్ నుంచి అయితే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. బట్ మీరు ప్రాక్టీస్ చేసే టైంలో మీ యొక్క విలేజ్లో కానీ లేదంటే మీరు ఏదైతే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారో అప్పుడు మాత్రం రన్ అనేది 2 km లాంగ్ డిస్టెన్స్ అయితే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సో రన్నింగ్ అనేది ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి రన్నింగ్ అనేది క్లియర్ చేయడానికి. మరి పుల్అప్స్ ఏ విధంగా అంటే మనకి పుల్అప్స్ అనేది క్వాలిఫైకి 6 or 7 తీస్తే సరిపోతుంది. సో బట్ ఏంటంటే మీరు మెరిట్ కావాలి, నాకు 10/10 మార్క్స్ అనే 10 full మార్క్స్ అయితే రావాలి, ఈ యొక్క 10 పుల్అప్స్ అయితే నేను చేయాలి అనుకున్నవారు ఏం చేస్తారంటే పుల్అప్స్ అనేవి 15కి ప్రాక్టీస్ చేయండి. మీరు 15 ప్రాక్టీస్ చేస్తే అక్కడ మీరు రన్నింగ్ కొట్టిన తర్వాత కొద్దిసేపట్లోనే మనకి ఈ పుల్అప్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో పుల్అప్స్ అనేవి వెంటనే పెట్టినట్లయితే మీ యొక్క ఎనర్జీ అనేది లాస్ అవుతారు. కాబట్టి ముందుగానే మనకి పుల్అప్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు అక్కడ ఎనర్జీ సేవ్ అవుతుంది. సో ఈ రకంగా మీరు పుల్అప్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మరి ఇంకేమి ఈవెంట్స్ ఉంటాయన్న అంటే జిగ్జాగ్ అని ఒకటి ఉంటుందండి. సో జిగ్జాగ్ అంటే మనకి కొద్దిగా ఈజీనే, జస్ట్ ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇదేంటంటే ఇక్కడ స్టార్ట్ చేసి బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఈ విధంగా అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే మీరు రీచ్ అవ్వాలి. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ రీచ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీరు జిగ్జాగ్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిచ్ అని ఉంటుందండి. సో ఈ డిచ్ అంటే మీరు రన్ చేసుకుంటూ వచ్చి ఈ యొక్క దీన్ని క్రాస్ చేయాలండి. ఇటు పక్క అయితే మీరు జంప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది డిచ్ అనేది. మీరు ఖచ్చితంగా ఇవన్నీ క్వాలిఫై అవ్వాల్సినవి. ఇలా క్వాలిఫై అయితే మాత్రమే మీకు మంచి మెరిట్ అయితే వస్తుంది. సో చెస్ట్ కోసం అయితే మీరు పుషప్స్ ఎక్కువ తీయండి. పుషప్స్ తీసినట్లయితే మీ చెస్ట్ అనేది బ్రీతింగ్ కంట్రోల్ కానీ అవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ రకంగా అయితే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. గ్రౌండ్ ఈవెంట్స్ వచ్చేసి మరి బ్రీతింగ్ కంట్రోల్ అవ్వట్లేదన్నా నేను రన్నింగ్ కొట్టేటప్పుడు అంటే వారందరికీ టిప్ ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్ అవ్వట్లంటే మీరు 3 daysకి ఒకసారి మనకి ఆల్రెడీ మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి దగ్గరికి వచ్చేసాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ ఇంకా పెంచాలి. కాబట్టి సో ఏంటంటే ఈ యొక్క రన్నింగ్ అనేది
5 km అయితే ప్రాక్టీస్ చేయండి, లేదా 4 km అయితే ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే స్ప్రింట్ కొట్టవసరం లేదండి, ఫుల్ రన్నింగ్ అయితే చేయవసరం లేదు. జస్ట్ జాగింగ్ రన్నింగ్ మిక్స్ చేసుకుంటూ చేసినట్లయితే మీ యొక్క బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ రకంగా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే గ్రౌండ్స్ అనేవి ఈజీగా క్లియర్ అవుతాయి. సో ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రౌండ్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ప్రాక్టీస్ అనేది మీరు డైలీ చేస్తూ ఉండాలి. అశ్రద్ధ చేయకుండా మీరు డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా గ్రౌండ్ అనేది క్లియర్ అవుతుంది. సో మనకి ఇంకా ఎగ్జామినేషన్ సంబంధించి ఎలిమెంటరీ లెవెల్లో అయితే సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి. సో ఎలిమెంటరీ లెవెల్ సబ్జెక్ట్స్ కాబట్టి మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు. మ్యాథ్స్లో అయితే బేసిక్ ఉంటుందండి. జస్ట్ 5th, 6th, 7th స్టాండర్డ్ నుంచి ఏదైతే మ్యాథమెటిక్స్ ఉంటుందో ఈ మ్యాథమెటిక్స్ మీరు చేస్తే సరిపోతుంది. సో ఈ రకంగా అయితే మనకి పేపర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈజీగా ఎగ్జామినేషన్ అనేది అటెండ్ చేయొచ్చు. కాకపోతే కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా మనకి ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. మ్యాక్సిమం జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి ఎన్సీసీ ఉన్నవారందరూ ఇంకా మీరు కొంచెం కష్టపడితే మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే ఈజీగా జాబ్ అయితే కొట్టవచ్చు. ఎన్సీసీ వల్ల మనకి మార్క్స్ అవి కలుస్తాయి. స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వాళ్ళకి కూడా మార్క్స్ అనేవి కలుస్తాయి కాబట్టి మీరు కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా జాబ్ అనేది కొట్టవచ్చు. సో మీకు గ్రౌండ్ పరంగా కానీ ఎగ్జామినేషన్ పరంగా కానీ మీకు డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో మెడికల్ అనేది మనకి క్రిటికల్గా ఉంటుందండి. ఎవరైతే ఆర్మీ సోల్జర్ ఆల్రెడీ ఇండియన్ ఆర్మీకి సర్వ్ చేస్తున్నారో వాళ్ళ నుంచి అయితే మనం మెడికల్ రివ్యూ అయితే తీసుకుందాం. వారికి ఏ విధంగా జరిగింది ఏంటనేది. సో మీకు ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వీళ్ళంత త్వరగా మీకు ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇండియన్ ఆర్మీ ర్యాలీ ముందే మీకు ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ర్యాలీ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు అంటే మనకి ఎప్పుడు ఈ యొక్క ర్యాలీ అనేది ఆగస్టులో అయితే మనకి మ్యాక్సిమం స్టార్ట్ అవుతుందండి. సో ఆగస్టులో అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ర్యాలీ అనేది మ్యాక్సిమం ఆగస్టులో అయితే ఉండొచ్చు. మరి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఇంకొక 1.5-2 monthsలో అయితే ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేయొచ్చు. ఇదంతా 1 yearలో ప్రాసెస్ అంతా జరుగుతుందండి. ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ నుంచి ఫుల్ నోటిఫికేషన్ అనేది 1 yearలో ప్రాసెస్ అంతా జరుగుతుంది. మీకు జాబ్ ప్రొఫైల్ గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఆ వీడియో అనేది మీకు క్లియర్ కట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే ఎగ్జామ్ గురించి కానీ లేదా ర్యాలీ గురించి కానీ సో మెడికల్ ఎగ్జామినేషన్ గురించి కానీ మీకు డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మెడికల్ గురించి అంటే మీకు వీడియో అయితే చేస్తాను, ఫుల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు అప్డేట్స్ ఏంటంటే మీరు ఏదైతే నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిందో ఆ యొక్క నోటిఫికేషన్కి ఒక ట్రేడ్ కాకుండా మల్టిపుల్ ట్రేడ్స్ అంటే 2 ట్రేడ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒక నర్సింగ్ కానీ ఇలా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 2 ట్రేడ్స్ ప్లస్ 1 జనరల్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ రకంగా అయితే మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఏజ్ అనేది 1 October 2004 వరకు అయితే మీరు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. 2004 లోపు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మినిమం వచ్చేసి 17.5 సంవత్సరాలు. మీరు ఇప్పటి నుంచి 17.5 సంవత్సరాలకి అయితే వచ్చి ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ గురించి కూడా మీకు డౌట్ క్లారిఫై అయింది అనుకున్నాను. కేవలం 10వ తరగతి పాస్ అయితే మీరు జనరల్ డ్యూటీకి కానీ లేదంటే ట్రేడ్స్మెన్కి కానీ అప్లై చేసుకోవచ్చు. మరి టెక్నికల్కి అప్లై చేసుకుంటే మీరు టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, లేదా సెకండరీ ఎడ్యుకేషన్, సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే 10+2 అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. టెక్నికల్కి అప్లై చేసుకోవాలనుకునేవారు ఈ రకంగా క్వాలిఫికేషన్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఈవెంట్స్ అన్ని క్లియర్ అవుతాయి, ఎగ్జామినేషన్ కూడా క్లియర్ అవుతుంది. మెరిట్ లిస్ట్ గురించి అప్డేట్ ఏంటంటే మనకి 2024 లాస్ట్ నోటిఫికేషన్ సంబంధించి మెరిట్ లిస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది మ్యాక్సిమం ఇప్పుడు నోటిఫికేషన్కి ముందుగానే వీలైనంత వరకు రిలీజ్ చేస్తారండి. అంటే ఇది కూడా వితిన్ 1 weekలో అయితే మనకి అప్డేట్ అనేది వస్తుంది. సో కొన్ని ఏఆర్ఓస్ లేట్ అయిన వల్ల మనకి మెరిట్ లిస్ట్ అనేది పెండింగ్గా పెట్టారు. సో వితిన్ 1 week or 10 days అయితే ఈ యొక్క మెరిట్ లిస్ట్ కూడా మనకి రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏం బాధండి, మన అప్డేట్ అన్నీ మన ఛానల్ అయితే ఉంటాయి. డైలీ ఫాలో అవుతుండండి, మీకు డైలీ మంచి అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇంకొక 1 weekలో నోటిఫికేషన్ అనేది వస్తుంది కదా, మనకి ఫుల్ అప్డేట్స్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆ వీడియో కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. ఫాలో చేయడం వల్ల మీకు అన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి వల్ల యూజ్ ఏంటంటే మీకు యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా అప్డేట్స్ అయితే అందించగలను. రెండోది చిన్న నోటిఫికేషన్స్ కానీ రిజల్ట్స్ కానీ వచ్చినప్పుడు మీకు యూట్యూబ్లో అన్ని వీడియోస్ పెట్టడానికి అవ్వదు కాబట్టి ఆ ఒక్క వాట్సాప్ గ్రూప్స్లో అయితే షేర్ చేయడానికి కుదురుతుంది. సో వాటిని ఫాలో అవ్వడం వల్ల మీకు అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్.